హాయ్ ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం నిన్న జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై తొలిరోజే భారీ కలెక్షన్లను రాబట్టింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్గా అన్ని భాషల్లో కలిపి సుమారు 90 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. ఇందులో గురువారం నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా 9 కోట్లు రాగా, శుక్రవారం ఒక్కరోజే 45 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయని సమాచారం. ఈ సినిమా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తన విశ్వరూపాన్ని చూపించింది. కేవలం తెలుగు వెర్షన్ నుండే దాదాపు 47 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 57% పైగా ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో 17 కోట్ల షేర్ను వసూలు చేసి ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాదిలో కూడా ఈ చిత్రం సత్తా చాటుతూ హిందీ బెల్ట్లో 6 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇతర భాషలైన తమిళం, కన్నడ మరియు మలయాళంలో కలిపి సుమారు 60 లక్షల వరకు వసూలైంది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం 20 నుంచి 30 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. మొదట ఈ చిత్రానికి మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ మరియు మారుతి మార్క్ కామెడీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఒక హారర్ కామెడీ చిత్రానికి భారతీయ సినీ చరిత్రలో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం విశేషం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. లాంగ్ వీకెండ్ కావడంతో వచ్చే 2 రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.